నమస్కారం, నా పేరు మాస్టర్ గౌతమ్. నేను సీనియర్ యోగా మాస్టర్ని. ఈరోజు మనం డయాబెటీస్ని అదుపులో ఉంచడానికి కేవలం 3 ముఖ్యమైన ఆసనాల్ని నేర్చుకుందాం. డయాబెటీస్ అంటే మనం చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు. మన శరీరంలో భాగమైనటువంటి ప్యాంక్రియాస్ అనే ఒక అవయవం ఉంటుంది. దాని యొక్క పనితీరు సరిగ్గా లేకపోవడం వల్ల మనకు డయాబెటీస్ వస్తుంది. సో దాని యొక్క పనితీరును మెరుగుపరిచి డయాబెటీస్ని బ్యాలెన్స్ చేసే అత్యంత శక్తివంతమైన మంత్రదండమే మన యోగా. సో మీరు ఎన్నో ట్రై చేసి ఉంటారు, ఎన్నో మందులు వేసుకొని ఉంటారు, జిమ్కి వెళ్ళి ఉంటారు, వాకింగ్ చేసి ఉంటారు, అయినా ఆ డయాబెటీస్ అనేది అంత అదుపులో ఉండకపోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పబోయే చాలా సులువైన 3 ముఖ్యమైన ఆసనాలు చేసుకొని మీ యొక్క డయాబెటీస్ని అదుపులో ఉంచుకోండి. మీ యొక్క రిజల్ట్స్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇందులో ఫస్ట్ ఆసనం. సో ఇప్పుడు మనం చేయబోయే ఈ 3 ఆసనాల ద్వారా మీ ప్యాంక్రియాస్ యొక్క పనితీరు మెరుగవుతుంది అతి తక్కువ కాలంలోనే. సో మీరు ఈ ప్రాక్టీస్ని రెగ్యులర్గా చేయడం వల్ల మంచి ఫలితాలని పొందుతారు. సో ఇందులో మొదటి ఆసనం మండూకాసనం. సో మీ యొక్క వజ్రాసనంలో కూర్చోవాలి. మీరు వజ్రాసనంలో కూర్చున్న తర్వాత మీ యొక్క బొటనవేలిని లోపల పెట్టి 2 చేతుల్ని గట్టిగా పిడికిలు బిగించండి. పిడికిలు బిగించిన తర్వాత ఈ పిడికిల్ని మీ యొక్క నాభికి ఇరువైపులా పెట్టండి. పెట్టిన తర్వాత ఒకసారి మంచిగా శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ముందుకు రావాలి. శ్వాస తీసుకుంటూ మళ్ళీ సెంటర్లోకి రావాలి. సో గుర్తుంచుకోండి, నార్మల్గా ఆసనం చేయడం వేరు, శ్వాసని జోడించి ఆసనం చేయడం వేరు. ఇంకొకసారి నేర్చుకుందాం. ఒకసారి శ్వాస తీసుకోండి, టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ సెంటర్. శ్వాస వదులుతూ ముందుకు రావాలి. శ్వాస తీసుకుంటూ మళ్ళీ సెంటర్. ఓకే, సో ఈ విధంగా ముందుకు రావడం, శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ సెంటర్ రావడం. ఇది 10 నుంచి 15 సార్లు చేసిన తర్వాత లాస్ట్ టైం, అంటే మీరు డిసైడ్ చేసుకున్న నంబర్ ఉంటుంది కదా, 10 కానీ 15 కానీ, మీ లాస్ట్ ప్రాక్టీస్లో ఏం చేయాలంటే శ్వాస వదులుతూ ముందుకు రావాలి. ఇక్కడ నార్మల్ బ్రీత్లో అంటే సహజమైన శ్వాసలో అలా కొద్దిసేపు ఉండండి. 20 నుంచి 30 సెకండ్ల పాటు ఇక్కడ ఉండి మెల్లిగా శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసారు. రిలాక్స్. సో మీరు ఇలా మూమెంట్ ఇవ్వడం అనేది వార్మప్ కిందికి వస్తుంది. హోల్డ్ చేయడం అనేది మెయిన్ కాన్సెప్ట్ ఆసనము. సో ఇది గుర్తుంచుకోండి. దీంట్లో 2 ఇంపార్టెంటే, హోల్డింగ్ ఇంపార్టెంటే, మూమెంట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం రెండో ఆసనం నేర్చుకుందాం. ఈ రెండో ఆసనం చాలా ఇంపార్టెంట్ ఆసనం, అర్ధ మత్స్యేంద్రియ ఆసనం. సో ఇందులో మనం ఈ వజ్రాసనం నుంచి బయటకు వచ్చేసి 2 కాళ్ళని స్ట్రైట్గా చేసుకోవాలి. ఇది మేము మీకు సులువైన పద్ధతిలో నేను చెప్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఇలా 2 కాళ్ళు స్ట్రైట్ చేసుకున్న తర్వాత మీ రైట్ లెగ్ని ఫోల్డ్ చేయాలి. రైట్ లెగ్ని ఫోల్డ్ చేసి మీ యొక్క లెఫ్ట్ ఎల్బో, ఎడమ చేయి యొక్క ఎల్బోని కుడి మోకాలు బయట వైపు పెట్టాలి. ఇలా చూడండి, మీ అరచేతు అటువైపు చూపించాలి. ఇప్పుడు ఫుల్ పొట్టుని ట్విస్ట్ చేసి వెనక్కి చూడాలి. ఇలా ఫుల్ ట్విస్ట్ చేసి చూడాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ సెంటర్. శ్వాస వదులుతూ మళ్ళీ ఫుల్ ట్విస్ట్ వెనక్కి చూడండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ సెంటర్. ఫుల్ శ్వాస వదులుతూ వెనక్కి ట్విస్ట్ చేయండి. అలా ఆగిపోండి. ఇప్పుడు నార్మల్ బ్రీత్లో మీరు హోల్డ్ చేయాలి. 20 నుంచి 30 సెకండ్ల పాటు ఇదే ఆసనంలో ఉండాలి. అయితే ఈ ఆసనంలో ఉంటూ డీప్ బ్రీతింగ్ చేయాలి. అప్పుడు మీ పొట్ట, మీ థై అనేది మసాజ్ అవుతుంది. సో డైరెక్ట్లీ మీ అబ్డామిన్ ట్విస్ట్ అవ్వడం, స్పైన్ ట్విస్ట్ అవ్వడం, మీ యొక్క థై అనేది పొట్ట మీద ప్రెస్ అవ్వడం వల్ల మీ ప్యాంక్రియాస్ అనేది యాక్టివేట్ అవుతుంది. తర్వాత మళ్ళీ శ్వాస తీసుకుంటూ సెంటర్. ఎడమ చేయిని పైకెత్తాలి. ఎడమ చేయిని మెల్లిగా డౌన్ చేసి మీ యొక్క కుడి కాల్ని స్ట్రైట్ చేయాలి. సో ఇప్పుడు లెగ్స్ని ఇలా ఫ్రీ చేసుకోవాలి. ఎలా అయితే మీరు కుడి కాలుతో చేస్తారో అదే విధంగా ఎడమ కాలుతో చేయాలి. సో మూమెంట్ అనేది వార్మప్ లాగా ఉపయోగపడుతుంది. హోల్డింగ్ అనేది మెయిన్ ఆసనం. సో ఈ విషయాన్ని మీరు చేయండి. ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మూడో ఆసనం, ముఖ్యమైన ఆసనం ఇది కూడా. దీనిని ధనురాసనం అంటారు. ఈ ధనురాసనం కూడా డైరెక్ట్లీ మన ప్యాంక్రియాస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒకసారి గమనించండి. ఈ ఆసనంలో భాగంగా మనం పొట్ట మీద పడుకోవాలి. 2 కాళ్ళని లోపలికి ఫోల్డ్ చేయాలి. మీ యాంకిల్ని పట్టుకోవాలి. ఒకవేళ మీరు పట్టుకోలేకపోతే మీరు ఒక టవెల్తో కూడా పట్టుకోవచ్చు. ఇక్కడ మెల్లిగా శ్వాస తీసుకుంటూ హెడ్ అప్, చెస్ట్ అప్, బోత్ లెగ్స్ అప్. శ్వాస వదులుతూ మళ్ళీ డౌన్. శ్వాస తీసుకుంటూ కంప్లీట్లీ అప్. శ్వాస వదులుతూ కంప్లీట్లీ డౌన్.
ఇలా శ్వాస తీసుకుంటూ కంప్లీట్ అప్ అండ్ హోల్డ్. ఇలా హోల్డ్ చేసినప్పుడు నార్మల్ బ్రీత్లో ఉంటూ మీ పొట్టని ప్యాంక్రియాస్ని గమనించాలి. ప్యాంక్రియాస్ పనితీరు మెరుగవుతుంది అన్న పాజిటివ్ ఆలోచనలతో ఈ ఆసనంలో ఉండాలి. మీకు ఎంత వీలైతే అంత 10 సెకండ్లు, 20 సెకండ్లు, 30 సెకండ్లు ఉండొచ్చు. తర్వాత మెల్లిగా వదిలేసి 2 కాళ్ళని ఫ్రీ చేసి ఇలా సింపుల్గా భుజంగాసనంలో పైకి వచ్చి మామూలుగా సుఖాసనంలో కానీ వజ్రాసనంలో కానీ కూర్చో. సో మెయిన్ కాన్సెప్ట్ మనం 3 ఆసనాలు చేసాం. ప్రతి ఆసనానికి వార్మప్ చేస్తాం, హోల్డ్ చేస్తాం. హోల్డింగ్ చేసినప్పుడు బ్రీత్ని నార్మల్గా ఉంచుకున్నాం. సో ఈ 3 ఆసనాల్ని కేవలం 10 నుంచి 12 నిమిషాలు మనం టైం ఇవ్వడం వల్ల మన యొక్క ప్యాంక్రియాస్ పనితీరు మెరుగుపరుచుకోవచ్చు. ఈ ప్రాక్టీస్ని మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎంటీ స్టమక్తో చేయాలి. ఈ ప్రాక్టీస్లో ఇంకా మరింత రిజల్ట్ రావాలంటే కొంచెం వాకింగ్ చేసుకున్న తర్వాత ఈ ప్రాక్టీసెస్ చేయండి, చాలా బాగుంటుంది. ప్రతి 5గురిలో ఒకరు డయాబెటీస్తో బాధపడుతున్నారు. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు అయిపోయారు డయాబెటీస్తో. సో నేను చాలామందికి ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ యోగా క్లాసెస్ ద్వారా డయాబెటీస్ని నార్మల్ చేసుకున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ అవర్ క్లాసెస్, ప్లీజ్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. మీరు కూడా యోగాని స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.